ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఉండాలని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 1975లో స్థాపించడం జరిగిందని, 2016లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సెక్రటరీగా నియమించి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ను రిజిస్టర్ చేయడం జరిగిందన్నారు. అయితే దీనిపై చైతన్య కోర్టులో కేసులు దాఖలు చేయడం జరిగిందన్నారు. తప్పనిసరిగా సుప్రీంకోర్టు జస్టిస్ లూథా సంస్కరణలను పాటించాలని అన్ని అసోసియేషన్లకు సూచించడం జరిగిందన్నారు. అసోసియేషన్లో ఏర్పడిన విభేదాలను రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగిందన్నారు. నిబంధనలు పాటించకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని, దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు మణికుమార్, సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతున్న వాళ్ళు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్కి ఎగ్నెస్ట్గా ఒక ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది చెల్లదు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈస్ట్ గోదావరి 1975లో స్థాపించారు. 2016లో ఈ అసోసియేషన్ ఉండగా అప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సెక్రటరీగా పెట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అని రిజిస్టర్ చేసి దాన్ని సభ్యత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చినారు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 75 యొక్క సభ్యత్వాన్ని తీసివేశారు. చాలామంది ఈజీడీసీఏలో ఉన్న సభ్యులు బాయ్స్ అండ్ గర్ల్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో జాయిన్ అయిపోయారు. అయితే అప్పుడు జాయింట్ సెక్రటరీ అయిన చైతన్య ద్వారా హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ అసలైన అసోసియేషన్గా గుర్తింపు కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు వారు గౌరవ జస్టిస్ హోదా సంస్కరణలు పాటించాలని భారతదేశంలో అన్ని రాష్ట్ర జిల్లా అసోసియేషన్లకు సూచించారు. సదరు సూచనల ప్రకారం లైఫ్ మెంబర్స్కి దాతలకి సభ్యత్వం లేదని సదరు తీర్పులో వెల్లడించారు. మరియు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్లో ఏమైనా తగువలు విభేదాలు ఏర్పడితే ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆంబుడ్స్మ్యాన్ గారి ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు వారు స్పష్టత ఇచ్చారు. తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మ్యాన్ ద్వారా గుర్తింపు పొంది 2021 డిసెంబర్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో గుర్తింపు పొందినాము. మరియు ఏసీ వారు తెలిపిన విధముగా బైలాస్ను అమలు చేయగా లైఫ్ మెంబర్స్కి దాతలకు ఎవరైనా 9 సంవత్సరాలు పదవులు అనుభవించినారో వారికి స్థానం లేదని ఏసీ వారు రూల్స్ ఫ్రేమ్ చేశారు. అందువల్ల గత 9 సంవత్సరాల నుండి పైబడిన ఉన్నవారు సభ్యత్వానికి అనర్హులు. వాళ్ళకు ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం లేదు. పూర్వ ప్రెసిడెంట్ అయిన జంజాల సాంబశివకుమార్ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో గల ఆఫీసు నుండి మినిట్స్ బుక్ తస్కరించి ఓటు హక్కు లేని వారికి పదవిపై ఆశ చూపించి ఎలక్షన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అట్టి నిబంధనలకు విరుద్ధంగా జరిపే ఎన్నికలు చెల్లవు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్న జంజాల శివకుమార్పై బ్యాన్ విధించవలసిందిగా అంబుడ్స్మ్యాన్ను కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. కావున అతనికి సహకరించిన వారిపైన కూడా అంబుడ్స్మ్యాన్ కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోబడింది.